హిందువులు ముస్లింలు ప్రశాంతంగా కలిసి ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఒక మతం జోలికి ఇంకొక మతం వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం. అలా కాకుండా రెచ్చగొట్టే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. అయోధ్యలో బాబర్ మసీదుని కూల్చేశారు అంటే ఎస్, బాబర్ అనేటువంటి వాడు ఈ దేశం మీద దండయాత్ర చేసినోడు అని చెప్పట్లే వాళ్ళకి పాఠాలు. ఈ దేశం మీద ఆడు గెలిచాడు కాబట్టి ఆడు కట్టాడు. ఎస్, అప్పుడు వాడి మీద మనం గెలిచాం కాబట్టి మనం కట్టడం తప్పే ఉంది. అప్పుడు వాడు యుద్ధం చేసి గెలిచాడు. ఇప్పుడు ప్రజాస్వామ్య యుద్ధంలో మేము గెలిచాం అని చెప్పి మరి అప్పుడు మిగతా అన్నీ చేయట్లేదే. హిందువులకి సంబంధించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు కాశీ, మధుర, ఇట్లా అయోధ్య, మరొక వైపున సోమనాథ్, ఈ 4 టెంపుల్సే స్వతంత్రం వచ్చిన నాడు హిందువులకు ఇవ్వాలని ముస్లిం పెద్దలు కూడా అంగీకరించారు. కానీ మత ఓట్లని అంటే ముస్లింలను రెచ్చగొట్టి నెహ్రూ ఆ రోజున ఆపుకు రాబట్టి 75 ఏళ్ళు ఈ సమస్య ఉంది. ఇప్పటికీ ఈ మూర్ఖపు భావజాలికులు రెచ్చగొట్టడం వల్ల కొంతమంది మొన్న 2-3 చోట్ల గొడవలకి రెడీ అయితే ముంబైలో అలా చేసిన వాళ్ళని తన్ని తీసుకొచ్చి లోపలేశారు. అట్లాగే ఢిల్లీలో అరెస్టులు జరుగుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ అయితే వితిన్ 1 అవర్లో, అక్కడ ఇన్సిడెంట్ జరిగిన 1 అవర్లో 80 మందిని తీసుకెళ్లి బొక్కలో దోపించాడు. కాబట్టి ఇదివరకడికి మళ్ళీ మత హింసని అడ్డుపెట్టి రాజకీయాలు నడుపుదాం అనుకుంటే ఇప్పుడు వర్కౌట్ కాదు.